పార్ట్ 1లో మనం న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇంగ్లాండ్ అండ్ వెస్టిండీస్ యొక్క స్క్వాడ్స్ అలాగే ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసాం కదా! ఇప్పుడు ఈ వీడియోలో మనం ఇండియా, ఆస్ట్రేలియా, శ్రీలంక, సౌత్ ఆఫ్రికా స్క్వాడ్స్ అండ్ ప్రాబబుల్ 11 చూద్దాం. ముందుగా ఈ వరల్డ్ కప్‌లో కో-హోస్ట్ అయిన శ్రీలంక గురించి చూద్దాం. బ్యాటర్స్ ప్యాథమ్ నిశంక, కమిల్ మిశ్రా, పవన్ రత్నాయకే. వికెట్ కీపర్స్ కుశాల్ మెండిస్, కుశాల్ పెరేరా. ఆల్-రౌండర్స్ దశున్ షనక, చరిత్ అసలంక, కమిండు మెండిస్, జనిత్ లియానగే, వనిండు హసరంగ, డునిత్ వెల్లలగే. బౌలర్స్ మహేష్ దీక్షణ, దుష్మంత కెమీరా, మతీషా పతిరాన, ఈశాన్ మలింగ. ఈ స్క్వాడ్తో శ్రీలంక యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూద్దాం. ప్యాథమ్ నిశంక, కమిల్ మిశ్రా. ఓపెనర్స్ కుశాల్ మెండిస్, వికెట్ కీపర్ చరిత్ అసలంక, జనిత్ లియానగే, కమిండు మెండిస్, దుషన్ షనక, కెప్టెన్ వనిండు హసరంగ, మహిష తీక్షణ, దుష్మంత కెమీరా, మతీషా పతిరాన. శ్రీలంకకి హోమ్ గ్రౌండ్లో మ్యాచెస్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ తీసుకుంటుంది. వాళ్ళ స్పిన్ అటాక్తో గేమ్స్ని ఏమైనా స్పిన్ చేస్తారో లేదో చూడాలి. మీరేమనుకుంటున్నారో ఈ స్క్వాడ్ని గురించి కమెంట్ చేయండి. ఇంకా 2021లో ఛాంపియన్స్ అయిన ఆస్ట్రేలియా గురించి చూద్దాం. ఆస్ట్రేలియా యొక్క కంప్లీట్ స్క్వాడ్ చూస్తే ముందుగా బ్యాటర్స్ ట్రావిస్ హెడ్, టిమ్ డేవిడ్, మ్యాట్ రెన్షా. వికెట్ కీపర్స్ జాష్ ఇంగ్లీష్. ఆల్రౌండర్స్ మిచెల్ మార్ష్, కెమెరూన్ గ్రీన్, కూపర్ కొనొలి, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ టాయినిస్. బౌలర్స్ జేవియర్ బాట్లెట్, నాథన్ ఎలిస్, యాడమ్ జంపా, జాష్ హెజల్వుడ్, మాథ్యూ కుహ్నెమెన్, బెన్ డాషియస్. ఆస్ట్రేలియాకి చూసుకుంటే ఈ వరల్డ్ కప్కి ముందు ఒక పెద్ద ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పొచ్చు. వాళ్ళ ఓడిఐ కెప్టెన్ ప్యాట్ కమిన్స్కి ఇంజురీ కావడం వల్ల వరల్డ్ కప్ నుండి రూల్డ్ అవుట్ అయిపోయాడు. ఇంకా ఉన్న ఆస్ట్రేలియా స్క్వాడ్తో ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూద్దాం ఇప్పుడు. మిచెల్ మార్ష్ కెప్టెన్, ట్రావిస్ హెడ్ వీళ్ళిద్దరు ఓపెనర్స్, జాష్ ఇంగ్లీష్ వికెట్ కీపర్, కెమెరూన్ గ్రీన్, టిమ్ డేవిడ్, మార్కస్ టాయినిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, బెన్ డాషియస్, నాథన్ ఎలిస్, జాష్ హెజల్వుడ్, యాడమ్ జంపా. ఈ స్క్వాడ్లో ఆల్మోస్ట్ అందరికీ ఇండియాలో ఆడిన ఎక్స్పీరియన్స్ ఎంతో ఉంది కాబట్టి ఈ వరల్డ్ కప్ కూడా వీళ్ళు హాట్ ఫేవరెట్స్గానే ఉంటారు. వీళ్ళు సెమీస్కి వస్తారు అనుకుంటున్నారో లేదా రారనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకా 2024 రన్నరప్స్ అయిన సౌత్ ఆఫ్రికా గురించి చూద్దాం. సౌత్ ఆఫ్రికా కంప్లీట్ స్క్వాడ్ చూసుకుంటే బ్యాటర్స్ డేవిడ్ మిల్లర్, డివాల్ బ్రేవిస్, జేసన్ స్మిత్. వికెట్ కీపర్స్ క్వింటన్ డికాక్, రయాన్ రెకల్టన్. ఆల్రౌండర్స్ ఎయిడెన్ మార్క్రమ్ వాళ్ళ కెప్టెన్, కార్బిన్ బోష్, జార్జ్ లిండే, మార్కో ఎన్సన్, ట్రిస్టన్ స్టబ్స్. బౌలర్స్ అనరిక్ నార్కియా, కగీసో రబాడా, క్వీనా మపాకా, లుంగి ఎంగిడి, కేశవ్ మహారాజ్. సౌత్ ఆఫ్రికాకి చూసుకున్న ఫస్ట్ రిలీజ్ చేసిన స్క్వాడ్లో ఇంజురీస్ వల్ల ట్రిస్టన్ స్టబ్స్ అండ్ రియాల్ రెకల్టన్ని SA20 ఫామ్ చూసుకుని తీసుకున్నారు. ఇక సౌత్ ఆఫ్రికా యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూస్తే క్వింటన్ డికాక్ వికెట్ కీపర్, ఎడెన్ మార్క్రమ్ వాళ్ళ కెప్టెన్ వీళ్ళిద్దరు ఓపెనర్స్, రయాన్ రెకల్టన్, డివాల్ బ్రేవిస్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, మార్కో ఎన్సన్, జార్జ్ లిండే, కేశవ్ మహారాజ్, కగీసో రబాడా, లుంగి ఎంగిడి. సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ కూడా ఆల్మోస్ట్ అందరూ ఐపీఎల్లో ఆడి ఎంతో ఎక్స్పీరియన్స్తో ఉన్నారు. దాంతోపాటు వాళ్ళు SA20 లీగ్లో కూడా అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. ఈ వరల్డ్ కప్లోకి వీళ్ళు కూడా ఒక హాట్ ఫేవరెట్స్ లాగే వస్తారు. టాప్ 4 కంటెండర్స్గానే ఉంటారు అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేసేయండి. ఇంకా డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన టీమిండియా గురించి చూసుకుందాం. మన టీమిండియాయే ఈ టోర్నమెంట్కి హోస్ట్స్ కాబట్టి టీం పైన ఎన్నో అంచనాలు అయితే ఉన్నాయి. ఇంకా టీమిండియా యొక్క స్క్వాడ్ చూసుకుంటే బ్యాటర్స్ సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్. వికెట్ కీపర్స్ సంజు శాంసన్, ఇషాన్ కిషన్. ఆల్రౌండర్స్ అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్. బౌలర్స్ జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్. ఇంకా టీమిండియా స్క్వాడ్లో చూసుకుంటే వాషింగ్టన్ సుందర్కి ఇంజురీ అప్డేట్ ఇంకా ఏమైందో తెలియదు. ఒకవేళ ఇంజురీ నుంచి కోలుకున్నా కూడా మ్యాక్సిమం తను అక్షర్ పటేల్కి రీప్లేస్మెంట్గానే ఉంటాడు. ఇంకా టీమిండియా యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూస్తే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వికెట్ కీపర్ వీళ్ళిద్దరు ఓపెనర్స్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, రింకు సింగ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి. ఈ స్క్వాడ్తో టీమిండియా వరల్డ్ కప్ని డిఫెండ్ చేసుకుంటుందో లేదో కమెంట్ చేసేయండి. ఒకవేళ టీమిండియా కనుక ఈ వరల్డ్ కప్ని డిఫెండ్ చేసుకుంటే కనుక T20 వరల్డ్ కప్ చరిత్రలో మన టీమిండియా 3 రికార్డ్స్ అయితే క్రియేట్ చేస్తుంది. అవేంటో చూద్దాం ఇప్పుడు. ఇండియా T20 వరల్డ్ కప్ 3 సార్లు గెలిచిన మొదటి టీం అవుద్ది. ఇప్పటి వరకు ఈ టీం కూడా T20 వరల్డ్ కప్ని డిఫెండ్ అయితే చేసుకోలేదు.
హోమ్ సాయిల్ పై T20 వరల్డ్ కప్ గెలిచిన మొదటి టీమ్‌గా టీమిండియా చరిత్ర సృష్టిస్తుంది. ఇంతే గైస్ ఇవాల్టి వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. ఛానల్‌కి ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి కమెంట్ చేయండి. మీరు ఈ టోర్నమెంట్‌లో ఏ టీమ్ గెలుస్తుంది అని అనుకుంటున్నారో కూడా కమెంట్ చేసేయండి. థాంక్ యూ గైస్.